వికారాబాద్ జిల్లా చోళాపూర్ మండలం మాల్కాపూర్ గ్రామంలో కొంతకాలంగా దాయితుల మధ్య నెలకొన్న భూమి వివాదం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఓ పొలం విషయమై ఘర్షణ పడిన దాయితుల్లో వర్గం ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ప్రత్యర్థి వర్గం వారి కళ్లల్లో కారం పొడిచి చల్లి మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో పలువురికి రక్తగాయాలయ్యాయి. గ్రామ శివారులో సర్వే నంబర్ 99లో ఉన్న భూమి వివాదం కోర్టులో కేసులో ఉండగా ఈ వివాదం జరిగింది. ఓ వర్గం వారు ఆ సర్వే నెంబర్లో గల 2.20 ఎకరాల భూమిని ట్రాక్టర్లతో దున్నడానికి ఈ నెల 8న ప్రయత్నించగా మరో వర్గం వారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రత్యర్థులు వాటితో భూమిని దున్నుతుండగా ఆ భూమిపై హక్కు కలిగి ఉన్న ఆ గ్రామానికి చెందిన గజ్జి మల్లయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థులు మల్లయ్యపై ఆయన భార్య లక్ష్మమ్మ, ఆయన చిన్నాన్న మాసయ్య, ఆయన కుమారుడు మల్లయ్య కళ్ళలో కారం చల్లి మారణాయుధాలతో దాడులు చేయడంతో పాటు కట్టెలతో చితకబాది బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయమై బాధితులు గజ్జి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు నవాబ్పేట ఎస్ఐ పురుషోత్తం తెలిపారు.